అందరికీ నమస్కారం. రామలక్ష్మి కథల ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకునే కథ పేరు భర్త ప్రేమ కోసం ఆరాటపడే భార్య కథ. ఎపిసోడ్ 7. తల్లి లాంటి భార్య తీసుకున్న ఒక నిర్ణయం. హాస్పిటల్లో ఎమర్జెన్సీ హాస్పిటల్ అలారం మోగుతుంది. డాక్టర్ గారు పరుగులు తీస్తున్నారు. డాక్టర్ గారు ఇలా అన్నారు, ఇంకా టైం లేదు. వెంటనే అర్జున్కి ఆపరేషన్ స్టార్ట్ చేయాలి. ఏర్పాట్లు సిద్ధం చేయండి అని చెప్పారు. అర్జున్ స్ట్రెచ్చర్పై ఉన్నాడు. బీపీ పడిపోతూ ఉంది. డాక్టర్లు చాలా కంగారుగా చూస్తున్నారు. సిరి దూరం నుంచి చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంది. అర్జున్కి ఏమీ కాకూడదు. తను ఖచ్చితంగా కోలుకొని తిరిగి రావాలి. అంతా మంచే జరగాలని తను మనసులో దేవుణ్ణి వేడుకుంటుంది. సిరి మనసులో పోరాటం. సిరి మనసులో 2 గొంతులు పోరాడుతున్నాయి. అవి ఏమిటంటే, నిజం బయటికి తీయాలి. అర్జున్ ప్రాణం ముందు ఏమి ముఖ్యం? అర్జున్ ప్రాణం ముందు ఏమి ముఖ్యం? సిరి చేతులు వణుకుతున్నాయి. అర్జున్ చిన్నాన్న ఒత్తిడి. అర్జున్ చిన్నాన్న మళ్ళీ దగ్గరికి వస్తాడు. చిన్నాన్న, ఇప్పుడు ఏ నిర్ణయం మీదే? సిరి, ఆపరేషన్ ఆపితే నిజం తెలుస్తుంది. అతని చిరునవ్వు. సిరి అతన్ని కోపంగా చూస్తుంది. సిరి ఇలా అంది, అర్జున్ చిన్నాన్నని, మీరు మనిషేనా? అతను అర్జున్ ప్రాణాలతో పోరాడుతున్నాడు. ఆ రహస్య వ్యక్తి మళ్ళీ అదే గదిలోకి వచ్చాడు. సిరి అతన్ని చూసింది. హాస్పిటల్లోకి వస్తున్న ఆ వ్యక్తిని చూసింది. అతను సిరి దగ్గరకు మెల్లగా వచ్చాడు. సిరితో ఇలా అన్నాడు, ఇప్పుడు ఆపితే అతను బతకడు, కానీ నిజం తెలుసుకోవడానికి ఇంకా అవకాశం ఉంటుంది అని సిరితో మాట్లాడాడు. ఆ మాటలు సిరికి ఏమి అర్థం కాలేదు. తను ఇంకా షాక్లోనే ఉంది. అర్జున్ పరిస్థితి ఎలా ఉంటుందో అని. అర్జున్ స్థితి ఐసీయూలో. అర్జున్ మెల్లమెల్లగా కళ్ళు తెరుస్తాడు. అర్జున్ ఇలా అంటాడు, సిరి అని. ఇది డాక్టర్ వెళ్ళి వెంటనే సిరికి చెప్తాడు. సిరి పరిగెత్తుకుంటూ అర్జున్ దగ్గరికి నిలబడుతుంది. సిరి, నేను ఇక్కడే ఉన్నాను అర్జున్. అర్జున్, నన్ను కాపాడు సిరి. ఆ మాటలతో సిరి కన్నీళ్ళు ఆగలేదు. సిరి ఒక పెద్ద నిర్ణయం తీసుకోబోయింది. ఒక్క క్షణం. డాక్టర్, ఇంకా 2 నిమిషాలు మాత్రమే. సిరి కళ్ళు మూసుకుంది. గట్టిగా ఊపిరి తీసుకుంటుంది. సిరి, డాక్టర్ గారు, నేను నిర్ణయం తీసేసుకున్నాను. ఆపరేషన్ స్టార్ట్ చేయండి అర్జున్కి. అర్జున్ చిన్నాన్న ఆ మాటలు విని షాక్ అవుతాడు. అర్జున్ చిన్నాన్న రియాక్షన్ ఒకలా ఉంటుంది. చిన్నాన్న కోపంగా చూస్తాడు సిరిని. అర్జున్ చిన్నాన్న, నువ్వు పెద్ద తప్పు చేస్తున్నావు అమ్మాయి, అది తెలుసుకో. సిరి ఇలా అంది, నా భర్త ప్రాణం కంటే పెద్ద ప్లాన్ ఏది లేదు నాకు. ఆపరేషన్ ఖచ్చితంగా స్టార్ట్ చేయమని చెప్పాను. డాక్టర్ గారు వెంటనే ఆపరేషన్కి అర్జున్ని తీసుకెళ్లారు. సిరి హాస్పిటల్లో ఆపరేషన్ రూమ్ బయటే కూర్చొని ఉంది. ఏడుస్తూ ఉంది. సిరి ఇలా అనుకుంది మనసులో, దేవుడా, అతన్ని నాకు తిరిగి ఇవ్వు. నా భర్తని నాకు తిరిగి ఇవ్వు. అది ఆరోగ్యంగా తిరిగి ఇవ్వు అని తన లోపల దేవుడికి ప్రార్థనలు చేసుకుంటూ ఉంది. ఆపరేషన్ రూమ్లో లైట్ ఆన్ అవుతుంది. డాక్టర్ గారు సర్జరీ ప్రారంభిస్తున్నాడు. అదే సమయంలో ఒక తెలియని వ్యక్తి
ఆపరేషన్ రిపోర్ట్స్ని హ్యాక్ చేస్తాడు. మానిటర్ సిస్టమ్ గ్లిచ్ అవుతుంది. డాక్టర్ గారు ఇవన్నీ చూసి షాక్ అవుతారు. డాక్టర్ గారు అక్కడున్న మిగతా డాక్టర్లతో ఇది ఎవరో కావాలనే చేస్తున్నారు. ఎండింగ్ షాక్. సిరి బయట కూర్చొని ఉన్నప్పుడు ఆ రహస్య వ్యక్తి వచ్చి చెబుతాడు. ఆ రహస్య వ్యక్తి, ఇది మొదటి అడుగు మాత్రమే, నిజమైన యుద్ధం ఇప్పుడే మొదలైంది అని సిరితో మాట్లాడతాడు. ఆ మాటలకు సిరి చాలా షాక్ అవుతుంది. సిరి ఇలా అంది, మీరు ఎవరు? నిజంగా ఎవరు మీరు అని అడిగింది. ఆ రహస్య వ్యక్తి ఇలా చెప్పాడు, నీ భర్త గతం నీకు తెలీదు. ఎపిసోడ్ ముగింపు. ఎపిసోడ్ 8లో ఆపరేషన్ సక్సెస్ అవుతుందా లేదా? సిస్టమ్ను హ్యాక్ చేసింది ఎవరు? అర్జున్ గతం ఏమిటి? ఆ రహస్య వ్యక్తి ఎవరు? అతని ఆధారాలేంటి అనేది కొనసాగుతుంది. మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ని ఆదరించండి. మీకు ఈ ఎపిసోడ్ కన్నా ముందు ఎపిసోడ్లు చూడాలనుకుంటే మా ఛానల్ని విజిట్ చేయండి. ధన్యవాదాలు.